ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమున మరొక దినపు శుభాలు వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ దినము ప్రార్థన చేసుకున్నారా? ఈ దినము వాక్య ధ్యానము చేశారా? మన విశ్వాస జీవితంలో ప్రతి దినము ప్రార్థించటము, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడము, అది మనకి ఎంతైనా ఆశీర్వాదమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. రండి, ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తాం. ఈ సందర్భము మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఒక గుడ్డి బర్తిమయి గురించి మనం ఇక్కడ చదువుతాం చూడండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజనముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయగు గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేడన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు యెరికో పట్టణంలోనికి అడుగుపెట్టిన సందర్భంలో అక్కడ గుడ్డి బర్తిమయి అయినటువంటి ఒక భిక్షగాడు ఆ స్థలంలో భిక్షాటన చేస్తూ నిలుచున్నాడు. అయితే ఆ స్థలానికి యేసయ్య వస్తున్నారు అనే సంగతి తెలుసుకొని, యేసయ్య ఎలాంటి కార్యాలు చేయగలడో, యేసయ్యను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వాడై ఆ స్థలములో దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై గుడ్డి భిక్షగాడు దేవుని యొక్క రాకను గుర్తించి వెంటనే దేవునికి మొరపెట్టడము, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేక వేసెను అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఈ స్థలములో మనము ఈ యొక్క గుడ్డి భిక్షగాడు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ఉన్నతమైన పాఠం ఏంటిది అంటే, ఈయన యెరికోలో ఉన్నాడు. యేసయ్య ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడనే సంగతి విని, చూడండి, ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడనే విషయాలను విన్నటువంటి ఈ గుడ్డ భిక్షగాడు ఆ మాటలను పూర్తిగా నమ్మి విశ్వసించాడు. ఈ గుడ్డి యోని యొక్క ప్రార్థనలో మనం చూడవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ గుడ్డి భిక్షగాడు మొట్టమొదట చూడండి విశ్వాసమును కనపరిచాడు. ఏ విశ్వాసాన్ని కనపరిచాడు? ఏదైతే తను విన్నాడో చూడలేడు, కానీ వారు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు, వారు చెప్తున్నటువంటి విషయాలు విని, ఈయన దేవుడే, ఈయన నా జీవితంలోనికి, ఈయన నా బ్రతుకులోనికి, లేదా నా దగ్గరికి చేరగలిగితే ఈయన ద్వారా నేను మేలు పొందుకోగలననేటువంటి నిరీక్షణతో, విశ్వాసముతో దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఎదురు చూస్తున్న వాడిగా ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, ఈ మాటలు వింటున్న ప్రియ తల్లులారా, తండ్రులారా, చెల్లెలారా, అక్కలారా, అన్నలారా, ప్రతి ఆదివారం నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము నీ మొబైల్ ఫోన్లోనో లేకపోతే రకరకాల వర్తమానాలు నువ్వు వింటున్నావు కదా. ఎంత మటుకు వింటున్నటువంటి వాక్యమును నువ్వు నమ్ముతున్నావు? ఈరోజు చాలా మంది వాక్యాన్ని వినువారు మట్టుకున్నారు, కానీ వినని దాన్ని నమ్మటం లేదు, వినని దాని యందు విశ్వాసం ఉంచటం లేదు. ఈరోజు దేవుడు బాధపడుతున్నాడు. మీరు దేనిని వింటున్నారో దాని యందు విశ్వాసం ఉంచండి. ఈరోజు అనేక మంది మేలులు పొందుకోలేకపోవడానికి కారణం ఏంటిది అంటే, ఈరోజు అనేక మంది దేవుని కార్యాలయం చూడలేకపోవడానికి కారణం ఏంటిది అంటే, మొట్టమొదటి విశ్వాసం లేకపోవడమే. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు విశ్వాసం లేని వ్యక్తివైతే, వాక్యం ఎడల విశ్వాసము నీకు లేకపోతే, నువ్వు దేవుని కార్యాలను చూడలేవని ప్రభు పేట మనవి చేస్తున్నాను. పరిపూర్ణంగా దేవుడు నా జీవితంలో మేలు చేయగలడు, విశ్వాసము చేయగలడు. వింటున్న వాక్యములు ఆయనవి, ఆయన గొప్పగా
నా జీవితంలో మేలు చేయగలడు. ఎందుకో చెప్పమంటారా? భూమి ఆకాశములు గతించినా గతించును గాని దేవుని నోట నుండి వచ్చి ఏ మాట గతించదో, అది నెరవేరక ఉండదో అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నోట నుండి వచ్చే ఆదివారం ఉపవాస కూడికలు, ప్రార్థనా కూడికలు, సంఘ కూడికలు, ఎక్కడ ఏ వర్తమానం, ఎక్కడ ఏ వాక్యాన్ని నువ్వు వింటున్నావో వినిన తోడనే ఒక నమ్మకము, ఒక విశ్వాసము నీ గుండెలో, నీ మధ్యలో కలగాలి. ఈ యొక్క ఉదయకాలము ఎంతమంది దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచారో నాకు తెలియదు, కానీ నీవు నమ్మినట్లయితే, ఈ మాట నా గురించే నేను నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే అద్భుతముగా దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఈ గుడ్డివాడు విన్నాడు. పక్కన కూర్చున్నవారు, దారిన పోతున్నవారు, వీళ్ళు చెబుతున్న మాటలు వింటున్నాడు. విని ఆ మాటలను ఆధారం చేసుకొని నేను కూడా ఆయన ఈ త్రోవన వస్తే, ఆయనకు నేను మొరపెడితే దేవుడు ఖచ్చితంగా నాకు కార్యం చేస్తాడని పరిపూర్ణంగా నమ్మాడు. జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? అతని విశ్వాసమును బట్టి ఆ ప్రాంతానికి యేసయ్య వచ్చారండి. యేసయ్య ఆ ప్రాంతానికి వస్తే ఆ అవకాశము చేజార్చుకోకుండా ఈ గుడ్డివాడు దేవుని మీద దృష్టి ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ఎదురు చూస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కేకలు వేయడం మొదలుపెట్టాడు. రోదనము చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు ఏమన్నా తెలుసా? ఊరుకో ఊరుకో, ఎందుకు అలా కేకలేస్తావు? నీ కేకలు ఆయనకి వినబడతాయి అనుకుంటున్నావా? నీ రోదన ఆయనకి వినబడుతుంది అనుకుంటున్నావా? ఎంతమంది ప్రజలు ఉన్నారో చూడు. పిల్లరా, నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నమ్మకము నీ చుట్టూ ఉన్నవారికి వెర్రితనంగా అనిపించవచ్చు. నీ చుట్టూ ఉన్నవారికి వెర్రితనంగా ఉండొచ్చు. నేను నిరుత్సాహపరచొచ్చు నీ చుట్టూ ఉన్నవారు. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకు పోయినా నీ బ్రతుకు మారదు. ఆయన ఎవరికో చేస్తాడు, నీకు చేయడు. నీ ప్రార్థన వినడు, నీకు కార్యం జరగదు అని నీ చుట్టూ ఉన్నవారు నిరుత్సాహపరుస్తూ ఉండొచ్చు. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నేను నిరుత్సాహపరుస్తుండొచ్చు. ఒకవేళ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థన ఆయన దగ్గరకు చేరటం లేదని ఒక అపనమ్మకం నీ గుండెల్లో ఉండొచ్చు. ఒక దైవ సేవకుడిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను, నీ జీవితంలో ఆ దేవాతి దేవుడు కార్యము చేయక మానడు. నిరుత్సాహానికి నీ జీవితంలో తావు రానివద్దో, నిరుత్సాహపరిచే వారిని చెంతకు రానివద్దో, వారి మాటలను లెక్క చేయొద్దు. విశ్వాసముతో ప్రార్థించు. ఈ గుడ్డివాడి జీవితంలో నేను నేర్చుకోవలసిన ఒక ప్రధానమైన పాఠం ఏంటో తెలుసా? ఆయన ఇందు నమ్మకము, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడమే. ఎప్పుడైతే వారి మాటలను వినకుండా, ఎప్పుడైతే ఆ మాటల మీద దృష్టి ఉంచకుండా పరిపూర్ణంగా దేవుని మీద మాత్రమే విశ్వాసము, నమ్మకము నుంచి అతను ప్రార్థన చేసినప్పుడు, అతడు కేకలు వేసి మొరపెట్టినప్పుడు యేసయ్య కనుదృష్టి గుడ్డివాడి మీదకి వచ్చింది. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీ వైపు దృష్టించబోతున్నాడు. నీ ప్రార్థన వైపు దృష్టించబోతున్నాడు. నీ వైపు ఆయన జాలితో చూడబోతున్నాడు. ఎదురు చూడు. అద్భుతము సమీపముగా ఉన్నది. ఆశ్చర్యకార్యము సమీపంగా ఉన్నది. నీ జీవితంలో గొప్ప కార్యము, గొప్ప మేలు ఈ దినమే నువ్వు పొందుకోబోతున్నావు. ఈ వర్తమానం వింటుండగానే ఒక పరిపూర్ణ విశ్వాసముతో ప్రభు సన్నిధిలో గుడ్డివాడు కేక వేసినట్టుగా ప్రార్థన చేసి కేకవేయి. దేవుడి కన్ను దృష్టి గుడ్డివాడి మీదకి వచ్చి అంటాడో, విశ్వాసం ఉందా అయా? నీకు విశ్వాసం ఉందా? అయితే ఇప్పటి వరకు నువ్వు ఏ విశ్వాసంతో ఉన్నావో, ఎందును బట్టి విశ్వాసము నుంచావో, ఏ మాటను పట్టుకుని, ఆ మాటను ఆధారం చేసుకొని నేను కార్యము చేయగలవాడనని నువ్వు నమ్మావో, ఆ విశ్వాసమే నిన్ను నీ గుడ్డితనము నుండి ఈరోజు బయటికి తీసుకుని వస్తుంది. నమ్మండి. గుడ్డివాడు, గుడ్డివాడు కూడా కాదు, గుడ్డివాడు స్వస్థత పొందారు. గుడ్డివాడు స్వస్థత పొందాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నమ్ము, విశ్వాసం ఉంచు, పరిపూర్ణముగా ప్రభు మీద ఆధారపడు.
కార్యం చేస్తాడండి. మన దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎంతమందికి ఉంది నమ్మకం? ఎంతమందికి ఉంది ప్రార్థన అనుభవం? ఒకసారి చేసావు, 2 సార్లు చేసావు, 1 వారం చేసావు, 4 వారాలు చేసావు, అయిపోయింది. ఇక నా బ్రతుకు దేవుని సన్నిధిలో ఏ మేలు పొందుకోలేను, నేను దేవుడు నాకేం సహాయం చేయడని ఒక నిరుత్సాహము నీ గుండెలో ఉందా? యేసు నామములో ఆ అవిశ్వాసపు దురాత్మని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు. అద్భుతము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ ఉదయం ఈ వర్తమానం వింటుండగానే నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నాతో కలిసి ప్రార్థన చేయి. విశ్వాసముతో అడుగు దేవుడిని, విశ్వాసముతో ప్రార్థన చేయి. గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. గొప్ప అద్భుత కార్యం దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. ప్రభువా నీకు వందనాలు. ఉదయకాలం గుడ్డి భర్తమే కొరకు ప్రభువా నా తండ్రి, నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడిగా ఉన్నారు. దేవా, నిరుత్సాహపరిచే పరిస్థితులు, నిరుత్సాహపరిచే మనుషులు చుట్టూ ఉన్నా కూడా తన యొక్క ప్రార్థన, తన యొక్క రోదన, తన యొక్క కంఠధ్వని ఆపకుండా మొరపెట్టాడు. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. దేవా, ఆ గుడ్డి భర్త మీద ఎలా రక్షణలోకి నడిపించావో అలాగూ నన్ను మీరు రక్షణలోకి నడిపించి దేవా స్వస్థపరిచి మేలుతో నింపి గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్.